సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏదైతే మనకి సంక్షేమ పథకాలు అయితే చెప్పారు కదా, 6 సంక్షేమ పథకాలు, వీటికి సంబంధించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారన్నమాట. 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎప్పుడు బీజేపీకి సంబంధించి ఎల్పీ నేత అయితే ఈ విధంగా అయితే కోవడం అయితే జరిగింది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి నేటికి ఏడాది అయితే పూర్తయిందని చెప్పారు. హామీలు నెరవేర్చకుండా ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారని మనకి చూసుకున్నట్లయితే భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అయితే ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారన్నమాట. 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు తగినంత బడ్జెట్ లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెబుతున్నారు. అన్ని వాస్తవాలు తెలిసిన అధికారం కోసం తప్పుడు వాగ్దానాలతో అధికారులు అయితే వచ్చారు. అధికారులకు వచ్చి అక్కడ ఏడాదైనా 6 గ్యారెంటీలు అయితే అమలు చేయలేదని చెప్పేసి ఈయన అయితే అన్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలందరికీ కూడా 6 గ్యారెంటీలు హామీలు చేసేందుకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని, సో వెంటనే మనకి ఏదైతే జనవరి నుంచి పథకాల డబ్బులు అయితే ఇస్తామంటున్నారు, కానీ అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారన్నమాట. సో ఇది మనకి ఎవరైతే సంక్షేమ పథకాలు 6 హామీలు అమలు చేయాలనుకుంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.